హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను ఇవాళ చేయబోయే ఆలు మింట్ పులావ్ చేస్తున్నాను. ఒక కప్ ఆఫ్ మింట్, కప్ ఆఫ్ కొరియాండర్, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, తర్వాత పొటాటోస్. సో పొటాటోస్ని మనము బాయిల్ చేసుకోవాలి కాబట్టి లిటిల్ బిట్ సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకున్నాను. సో ఈ గ్యాప్లోనే మనం పొటాటోస్ మంచిగా బాయిల్ చేసుకోవాలి కాబట్టి బాయిల్ చేసుకుంటున్నాను. సో మనకు ఒక కప్లో లవంగం, ఎలాచీ పట్ట, తర్వాత దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠా మొగ్గ. సో ఈ గ్యాప్లో నేను రైస్ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను, 2.5 కప్ రైస్. సో గ్రైండర్ చేసుకుంటున్నాను కాబట్టి మింట్ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, తర్వాత అందులో ఒక కప్ ఆఫ్ మనకి ఈ గార్లిక్, జింజరు, గ్రీన్ చిల్లీ ఇవన్నీ వేసుకొని కొద్దిగా లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను, వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్లో దాల్చిన చెక్క, ఎలాచీ, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, తర్వాత ఇవన్నీ వేసుకొని ఈ మసాలా వేసుకొని జీడిపప్పు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాక ఒక గ్రీన్ చిల్లీ వేసి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్న టైంలో లిటిల్ బిట్ పసుపు వేసి బాగా ఫ్రై చేశాను. సో మనకి ఈ టైంలో బాగా మనకి ఏ కర్రీలోకైనా పసుపు యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది కదా, మంచి కలర్, టెక్స్చర్ అన్నీ బాగుంటాయి కదా. సో ఆ పసుపే కానీ చాలా భలే కలర్ మారిపోయింది. సో పసుపు వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఆ టైంలో ఈ పేస్ట్ వేసాను. ఈ పేస్ట్ వేసిన తర్వాత థిక్ పేస్ట్ ఉంటే బాగుంటుంది కదా మనకి. సో ఈ పేస్ట్ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ కుక్ చేస్తే ఏంటంటే మనకి కలర్ మారిపోతుంది. సో అందులోకి గరం మసాలా, వేయించిన జీలకర్ర పొడి వేసుకున్నాక బాగా కలిపిన తర్వాత పొటాటోస్ ఇట్లా చేత్తో మెదిపితే మనకి మెదిగిపోవాలి చక్కగా, అలా బాయిల్ అవ్వాలి. మరి ఓవర్ కుక్ అయితే మెత్తగా అయిపోతుంది. సో ఇది మనకి ముక్క మనకి మెత్తగా అయిపోకుండా స్లోగా మెల్లగా కలుపుతూ ఉండాలి. సో కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ పైన తేలుతుంది కదా. సో ఆ టైంలో సాల్ట్ యాడ్ చేసుకున్నాక మీ టేస్ట్ తగ్గినట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆ సాల్ట్ యాడ్ చేసుకున్నాక మంచిగా కలిపి అందులోకి ఆయిల్ పైన తేలుతుంది అనే టైంలో మీరు కాసేపు అయిన తర్వాత రైస్ యాడ్ చేసేసుకోవచ్చు. చక్కగా ఆయిల్ తేలుతుంది కాబట్టి రైస్ యాడ్ చేసుకొని బాగా టాస్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ గ్యాప్లోనే నేను కాసేపు దాన్ని మంచిగా కలిపి సిమ్లో పెట్టిన తర్వాత నేను పక్కన రైతా రెడీ చేసుకుంటున్నాను. ఈ పులావ్స్కి మనకి రైతానే చాలా ఇంపార్టెంట్ కదా. రైతా లేకపోతే ఏం టేస్ట్ ఉంటుంది ఆ పులావ్కి. మనకి ఆ రైతానే మోస్ట్ ఇంపార్టెంట్. సో ఒక కప్ ఆఫ్ కర్డ్ తీసుకొని ఆ కర్డ్లో కొంచెం గ్రీన్ చిల్లీ, టమాటోస్, ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాక సాల్ట్ యాడ్ చేసుకుని మనకి ముందుగానే యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ తెలియదు కాబట్టి కొంచెం కర్డ్ బాగా అంతా మొత్తం మిక్స్ అయిన తర్వాత మనకి కొంచెం ఊరుతుంది అంటారు చూసారా. ఆ టైంలోనే మనము చక్కగా ముందే రెడీ చేసి పెట్టుకుంటే ఆ టైంకి మనకి రైస్లోకి చాలా బాగుంటుంది. సో సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.